హాయ్ అండి. చాలామంది కామెంట్ చేశారు కదా మటన్ కోఫ్తా చేయండి అని. ఈరోజైతే చేస్తున్నాను మీ అందరి కోసం. మటన్ కోఫ్తా అనేసరికి చాలామంది కష్టం అనుకుంటా ఉంటారు. సింపుల్గా ఈ రకంగా చేయండి, లొట్టలేసుకుంటూ మరీ తింటారు అన్నమాట. నేనైతే 2 కేజీల మటన్ని కీమా కొట్టించి తీసుకొచ్చాను. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేశాను. కొత్తిమీర, పుదీనా వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేశాను. కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెం స్పైసీగా ఉంటుంది. అన్నీ వేసి ఈ రకంగా కలిపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టేయండి. ఈ రకంగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో అయితే తీసేయండి. ఈ మటన్ కోఫ్తా పప్పుచారులో కానీ రసంలో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. మొత్తం మిక్సీ పట్టి ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసి చక్కగా వేపుకోవాలి అన్నమాట. అన్నీ వేసేసి మూత అయితే పెట్టేశాను. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ రకంగా ఉంది. చూసారా, బురుజు వస్తుంది అంటే సగం ఉడికాయి అని అర్థం. ఇంకొకసారి మూత పెట్టి మూత తీశాను. చక్కగా ఈ కలర్ మారాయి. దగ్గర ఉండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మరీ వేపుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. చూసారా, చక్కగా వేగి వాసన అయితే గుమాయిస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుందండి. చూసారా, చక్కగా వేపుకుంటే మటన్ కోఫ్తా అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మీరు ఎప్పుడైనా తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.